హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి వ్యాన్ అయి ఉంటుంది. అలాగే మన మెయిన్ లీడ్ హీరో కూడా ఉంటాడు. తన పేరేమో షియాన్. తను చాలా రిచ్ పర్సన్. అలాగే హీరోయిన్ కి మన హీరోకి కూడా పెళ్ళి అయి ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో తను సెడ్యూస్ చేయాలని చూస్తున్నా కానీ హీరో నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ నీ మాయలో నేను అసలు పడనని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ నాకు తెలుసు, ఎందుకంటే మనకు పెళ్ళి 6 months అయినా కానీ మీరు అబ్రాడ్ నుంచి ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి నేను నీకోసం టైం ఇస్తాను, కానీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళొద్దండి, నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి తను ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతూ, నాకు తెలిసి ఈ నోవెల్ మొత్తం కూడా ఫ్యూచర్ లో నేను డివోర్స్ తీసుకోవాలంటే తన దగ్గర నుంచి చాలా మనీ తీసుకోవాలి, అందుకే తనతోటి ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ ఏమో హీరో కోసం చాలా కష్టపడి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఆ నోవెల్లో అనేది ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో నోవెల్లో ఉన్న హీరో వైఫ్ తనుండి హీరోని ఎప్పుడు కూడా అనుమానిస్తూనే ఉంటుంది. నువ్వు అందరు అమ్మాయిల దగ్గరికి వెళ్తావు, అలాగే అందరితో పాటు స్పెండ్ చేస్తావు, నాతో పాటు అనుకున్నాగా అప్పుడే అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ వచ్చిన అమ్మాయిని కూడా ఎలా పడితే అలా మాట్లాడి తను కొట్టడానికి వెళ్ళేసరికి హీరో ఓపిక అంతా నశించి ఆ నోవెల్లో ఉన్న అమ్మాయి లగేజ్ మొత్తం బయటకు పడేసి ఉంటుంది. ఆ నోవెల్లో ఉన్న ఆ అమ్మాయిలోకి అనేది మన హీరోయిన్ అనేది బాడీ ఎంట్రీ ఇచ్చి ఉంటుంది. అలా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈసారి మాత్రం అలా చేయను, నా వంటతోటి హీరోని ఇంప్రెస్ చేసి తన దగ్గర ఉన్న మనీ తీసుకొని డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. అది చూసిన హీరోకేమో ఏదో తేడా కడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పాకి హెల్త్ ప్రాబ్లం ఉండడంతో చాలా ఫోర్స్ గా హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేసింటారు. అలాగే హీరోయిన్ అనేది తను అసలు ఇష్టపడట్లేదని కూడా తెలుసుకుంటుంది. అలా హీరోయిన్ ఏమో హీరోకి ఫుడ్ తినిపిస్తూ ఉంటే హీరో ఉండి నీకేం కావాలో చెప్పు, ఎందుకు ఇలా నువ్వు కావాలని నాకు ఫుడ్ తినిపించావు కదని చెప్తూ ఉంటే నేను ఎందుకు నీకోసం ఏం చేస్తాను, నా హస్బెండ్వి, నా హస్బెండ్ కోసం నేను అలాంటి పనులు కూడా చేయలేనా ఏంటని చెప్పి తన మనసులోనేమో నువ్వు డివోర్స్ ఇచ్చేసేటప్పుడు నాకు మనీ కావాలి కదా అని చెప్తుంది. అప్పుడే హీరో ఉండి తనకి ఏదో తేడా కొట్టి నువ్వు అందులో డ్రగ్ కలిపావు కదా, నాకు తెలిసి ఇలాంటి పిచ్చి పనులు చేసి నువ్వు నన్ను ఎప్పటికీ కూడా సొంతం చేసుకోలేవని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడే హీరోయిన్ అనేది లోపలికి వస్తుంది. కానీ మన హీరో ఏమో తను ఎత్తుకొని అక్కడున్న బాత్ టబ్ లో కింద పడేసి నువ్వు కూడా డ్రగ్ తీసుకున్నావు కాబట్టి ఇవే చల్లనీళ్ళు స్నానం చే, అంతేకాని నన్ను మాత్రం పొందాలని చూడొద్దు, నేను మాత్రం నీకు ఎప్పటికీ కూడా క్లోజ్ కానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అండి నేనేంటి డ్రగ్ వేసాను, కేవలం నేను నీకు ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేసి ఇచ్చాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో ఇంట్లో నుంచి దొర్లుకుంటూ కిందికి అనేది వస్తుంది. అది చూసిన ఇంట్లో బట్లర్ ఏమో షాక్ అయిపోయి మేడం మీకు ఏమైంది, హెల్త్ బాగాలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ తన మనసులో ఇదంతా నా హస్బెండ్ కోసమే చేస్తున్నాను, తనకి నేను క్లోజ్ కావడానికి అంతే, అంతకు మించి ఇంకేం లేదు, వీళ్ళేమో ఇలా చేస్తున్నారని ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేయాలని చెప్పి తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా ఇంట్లో ఉన్న బట్లర్ ఏమో తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వెంటనే హీరోకి ఫోన్ చేస్తే హీరో ఉండి సరే నేను ఇప్పుడే వస్తానని చెప్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో నిద్రలో ఉన్నట్టు హీరో పేరునే కలవరిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏం చేస్తుందో చూద్దామని తన బుగ్గల్ని టచ్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ హీరో చేతిని గట్టిగా పట్టేసుకొని నాకు తెలుసు మీరు నా కోసం వస్తారని, ఎందుకంటే నేనంటే మీకు అంత ఇష్టం కదని చెప్పేసరికి హీరో కోపంగా కలలు కనడం మానయ్య అని చెప్పేసరికి సరే అయితే మన ఇద్దరం ఈ రోజు కూడా నైట్ ని స్పెండ్ చేద్దామని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ మదర్ అనేది వస్తుంది. హీరో వాళ్ళ సొంత మదర్ అయినా కానీ తను అనేది హీరోకి అసలు ఇష్టం ఉండదు. అందుకనేసరికి నిజంగా తను తన సైడే ఉందని ఆలోచిస్తూ ఉంటుంది. డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే హీరో తన ఇంటికనే తీసుకొని వస్తే అప్పుడే హీరో నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పేసరికి ఎందుకు నిన్నలాగా డ్రగ్ కల్ప్ చేయడానికి అని చెప్తూ ఉంటే బట్లర్ ఉండే అదేం లేదు బాస్ నార్మల్ గానే ఉంది కదా, మేడం చేసింది మేము కూడా తిన్నామని చెప్పేసరికి అప్పుడు హీరోకి అనేది అర్థమవుతుంది. హీరోయిన్ చేసిన దాంట్లోనే తను రాని హీరోయిన్ ఇష్టపడుతున్నానని అర్థం చేసుకొని తను అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో వంట వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అది చూసి హీరో నీకు హెల్త్ బాగాలేదు కదా నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్తే నా హెల్త్ కోసం వాళ్ళకి దగ్గరుండి ప్రిపేర్ చేయించుకుంటున్నానని చెప్పి ఇద్దరు కూడా కలిసి అనేది తింటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎప్పుడు ఏది కూడా మాట్లాడు సైలెంట్ గానే ఉంటాడు, తనకి ఇష్టం లేకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని కోపంగా తన మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉండి నిజంగా తను నా కోసం ఇలాంటి పనులన్నీ కూడా చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ తను ఇది ఎలాగో చేస్తుందంటే ఏదో ఒక ఖచ్చితంగా కారణం ఉంటుందని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ ఏమో నాకు అసలు నా దగ్గర మనీ కూడా లేవు, నాకు బ్యాంక్ కార్డ్ ఇవ్వవని చెప్తూ ఉంటే ఎంత కావాలి మనీ 50 million అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంత మనీ అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నిజంగా ఈ నోవెల్లో ఉన్న హీరోయిన్ కి పిచ్చి పట్టిందేమో, అందుకే తను అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు తను నాకు చాలా మనీ ఇస్తున్నాడు, ఇలాగే ఇన్నోసెంట్ గా యాక్టింగ్ చేసి తన దగ్గర ఇంకా మనీ తీసుకొని డివోర్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని
చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే హీరో కూడా మీటింగ్ ఉందని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత పడుకుని ఉండేసరికి హీరోయిన్ కావాలనే హీరోని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చేస్తాయి. అది చూసి భయపడిపోవడంతో హీరో కూడా తన్ని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటాడు. అలా మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో కేవలం హీరోయిన్ ఒక వస్తువులాగా మాత్రమే చూస్తుంటారు. అక్కడ వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ చూసి నువ్వెవరని అడిగేసరికి అది చూసిన హీరో ఉండి నీకు మీ అక్క అంటే కూడా గుర్తులేదా, ఎలా బిహేవ్ చేయాలో తెలియదని చెప్పి హీరో వాళ్ళ బ్రదర్ ని కొట్టేసరికి తను మా అక్క ఏంటి, మా అక్క ఎప్పుడు కూడా ఇలా ఉండదు కదని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ స్టెప్ మదర్ కి వాళ్ళ బ్రదర్ కి కేవలం సర్వ్ చేయడం అలాగే మనీ తీసుకురావడం అంతే తప్ప అంతకు మించి ఇంకేమి కూడా చేయకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తనని అంతగానం భయపెట్టేసి టార్చర్ పెట్టింటారు. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా నీళ్ళు చల్లడం మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ నుండి నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తం కూడా నన్ను వాడుకోవడానికి మాత్రమే చూస్తున్నారు, నా నుంచి మీ దగ్గర మనీ లాక్కోవాలని చూస్తున్నారని చెప్పేసరికి హీరో కూడా అర్థమవుతుంది. అలాగే ఒక్క చూపి హీరోయిన్ వైపు చూసేసరికి తను చాలా భయపడిపోతూ అంటే ఇదంతా హీరోయిన్ చెప్పింది నిజమే అనుకుంటూ అంటే నీకు నా వైఫ్ అనేది కూడా అలాగే మీ అక్క అంటే ఎవరో కూడా గుర్తులేదా, నువ్వు తను ఇన్ని రోజులు కూడా భయపెట్టిస్తూ తన దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకుంటున్నారా, మీలాంటి వాళ్ళకి ఏం చేయాలి చెప్పని కోపంగా ఇంకెప్పుడైనా సరే నా వైఫ్ జోలికి వస్తే అసలు వదిలిపెట్టును, అలాగే నేను మీకు బ్రైడ్ ప్రైజ్ కింద ఇచ్చిన మనీ మొత్తం కూడా నా వైఫ్ కి రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా భయపడిపోయి సరే అని చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నేను ఖచ్చితంగా ఏదో ఒక విల్లు కొనుక్కోవాలి, నాకంటే ఒక సొంత ప్లేస్ కావాలని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి అక్క నన్ను క్షమించక్క నీకు ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి మనీ అని తీసేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా థ్యాంక్స్ నాకు ఈరోజు హెల్ప్ చేసినందుకు అని చెప్తూ ఉంటే హీరో అదేం లేదులే అని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మరోవైపు ఏమో హీరో ఉండి హీరోయిన్ చూసి తను కేవలం మనీని మాత్రమే ఇష్టపడుతుందా, నేనంటే తనకి ఇష్టం లేదా ఏంటి, అలానే బిహేవ్ చేస్తుందని తన వైపు చూస్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ అవేం పట్టించుకోదు. అలా వెంటనే ఒక హౌస్ కొనడానికి ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఏజెంట్ ఏమో మేడం మీకు నచ్చిన మొత్తం విల్లాలస్ అన్ని కూడా చూడండి, మీకు నచ్చిన విల్లానే తీసుకుని అని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కి విల్లా చాలా బాగా నచ్చుతుంది. కానీ ఆ విల్లా రేట్ వచ్చేసి 10,000 మిలియన్స్ అని తెలుసుకునేసరికి హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో తనకు ఫోన్ చేయడంతో ఎలాగైనా సరే తనతోటి కొంచెం క్లోజ్ గా మాట్లాడి తన దగ్గర ఉన్న మనీని తీసుకోవాలని అంటూ ఉంటే అప్పుడే మళ్ళీ హీరో వాళ్ళ మదర్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి ఎక్కడున్నా అలాగే హీరోని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, నీ హెల్త్ ఎలా ఉందని చెప్పేసరికి పర్లేదు అత్తయ్య చాలా బాగుంది, అలాగే నా హస్బెండ్ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి తనకి ఎలాంటి డౌట్ రాకుండా హీరోయిన్ నుండి ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని కట్ చేస్తుంది. మరోవైపు మీ హీరో తన ఫ్రెండ్స్ తోటి అనేది డ్రింక్ చేస్తూ ఉంటే డోర్ బెల్ మోగడంతో తన వైఫ్ వచ్చిందేమని హీరో చాలా హ్యాపీగా డోర్ అనేది ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా నిజంగా చూసావా తన వైఫ్ ని ఎంత ఇష్టపడుతున్నాడని నవ్వుకుంటూ ఉంటే ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చెఫ్ అనేది ఉంటాడు. అది చూసిన హీరో ఆశ అంతా నిరాశ అయిపోతుంది. అలా చెఫ్ కూడా డైరెక్ట్ గా లోపందరికి కూడా నా వైఫ్ ను పరిచయం చేస్తున్నానని తన పేరు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మమ్మల్ని క్షమించండి అదినా, మేము కావాలని ఏం మాట్లాడలేదని చెప్తూ ఉంటే పర్లేదులేండి మీరంతా కూడా నా హస్బెండ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడే వెయిట్ చేయండి మీకోసం ఖచ్చితంగా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తానని చెప్తూ ఉండేసరికి అందరు కూడా సరే అని అంటారు. కానీ హీరో కోపంగా చూసేసరికి మాకు ఇప్పుడే పని ఉందని చెప్పి వాళ్ళిద్దరు ముగ్గురు అక్కడ నుంచి వెళ్ళిపోయి పైనుంచి చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో ఏడుస్తూ నాకు ఆ విల్ల కావాలి, నాకు ఆ విల్ల బాగా నచ్చింది అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి అది ఎక్కడుందో చెప్పు వెళ్ళి తీసుకుందామని చెప్తాడు. అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ విలేజ్ అడ్రస్ కూడా చెప్పేసరికి సరే అని చెప్పి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు ఇక మీరు చూసింది అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరే అంటారు. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళేసి ఆ విలేజ్ మాట్లాడినాక తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా హీరోయిన్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అలా హీరోయిన్ తింటూ ఉంటే ఒక్కసారిగా హీరోనే తనకు ఫుడ్ సర్వ్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా ఏమాత్రము సిగ్గుపడకుండా డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురుగా తినేసరికి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే బయట రూమర్స్ ప్రకారం హీరో అలాగే హీరోయిన్ కి అసలు ఇష్టం లేదని కేవలం వాళ్ళు ఫోర్స్ ద్వారా పెళ్లి చేసుకున్నారనే రూమర్ ఉంటుంది. అందుకే ఇప్పుడు హీరోయిన్ అలాగే హీరోయిన్ తో హ్యాపీగా మాట్లాడడం అలాగే హీరో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా తినడంతో గుండి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడు హీరో ఉండి నువ్వు
చాలా వెయిట్ లాస్ అయిపోయావు, అలాగే నీ ఫేస్ చూడు ఎంత పేల్గా అయిందో, కరెక్ట్గా ఫుడ్ తిను, ప్రాపర్గా టైంకి పడుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా నిజంగా నా హస్బెండ్ చెప్పినాక ఆ మాత్రం చేయను అనుకుంటూ మనసులో మాత్రం ఈ కోపిస్టోడు ఉన్నాడే అస్సలు నన్ను పట్టించుకోడని కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలా హీరో ఉండి తనకు కావాల్సిన ప్రాపర్టీ మొత్తం కూడా హీరోయిన్కి రాపిచ్చేసి అంతా కూడా సైన్స్ అనేది చేసేసరికి హీరోయిన్ ఆ ఫైల్ పట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి ఎందుకు అంతగానో నవ్వుతున్నావు, నేనే కదా నీకు కొనిచ్చింది, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకు ఆ ఫైల్ వైపు అలానే చూస్తున్నావు అని చెప్పేసరికి సరే అయితే నాకు కొనిచ్చినందుకు నీకు ఖచ్చితంగా వంట చేసి పెడతానని చెప్తూ ఉంటుంది. ఏమొద్దని చెప్తాడు. హీరో వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ అక్కడ వాళ్ళ మదర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఎలాగైనా మా రిలేషన్ గురించి మాట్లాడడానికి వచ్చిందని హీరోయిన్ తలనొస్తుందని చెప్పేసరికి హీరో కూడా నా వైఫ్కి ఈరోజు హెల్త్ బాగాలేదు, ఇంకెప్పుడైనా కావాల్సి ఉంటే అప్పుడు రండి అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి నేను రావాలంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ చాలా షెడ్యూల్ ఉంది, నేను అసలు రాలేనని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఏం లేదు, మనం హోల్డ్ హౌస్లోనే ఈ రోజంతా ఇక్కడే స్పెండ్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా పంపించేసానని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరో ఉండి నీకు హెల్త్ బాగాలేదన్నావు కదా, బాగుందని చెప్తూ ఉంటే చాలా బాగుంది, కానీ నీ దగ్గర వస్తున్న స్మెల్ ఇంకా బాగుందని హీరోయిన్ అనేది ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో నీ ఫ్లర్టింగ్స్ అసలు పడిపోనని చెప్తారు. అలా హీరో అలాగే హీరోయిన్ ఒకే రూమ్లోకి వెళ్ళేసరికి హీరోయిన్కి అక్కడ ఉన్న తన మోడల్ కార్ అనేది పగిలిపోయి ఉంటుంది. అక్కడ అది కూడా కనిపించకపోయేసరికి అది ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే అది పగిలిపోయింది, అందుకే హౌస్ కీపర్స్ నుంచి ఇక్కడ నుంచి పాడేమని చెప్పాను, వాళ్ళు పాడేశారని చెప్తూ ఉంటే అది వినే హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. నిన్ను తిట్టే దాంట్లో తప్పే లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండే ఏం జరిగింది, ఎందుకు ఇలా కోపడుతున్నావు అని చెప్పేసరికి తనతో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వాళ్ళ మదర్ ఇచ్చిన గిఫ్ట్ అయి ఉంటుంది. ఆ గిఫ్ట్ కూడా పోవడంతో తను చాలా బాధగా కిందికి అనేది వచ్చేసి ఒక చీకటి ప్లేస్ లో గార్డెన్ లో కూర్చుంటుంది. కానీ తనకి చాలా భయం కావడంతో ఇంకేం చేయాలో తెలియక హీరోకి ఫోన్ చేసి నేను ఇక్కడ గార్డెన్ లో ఉన్నాను, చాలా చీకటిగా ఉంది, భయం వేస్తుంది, వచ్చి తీసుకొని వెళ్ళవని చెప్పేసరికి హీరో అక్కడికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చీకటిని చూసి ఎందుకు భయపడిపోతున్నావు అని చెప్తూ ఉంటే ఏమో తెలీదు, నాకు చీకటి అంటే చాలా భయం అని హీరో ఏడుస్తూ ఉండేసరికి సర్లే అయితే టెన్షన్ పడద్దు, నేను ఇక్కడ నుంచి నిన్ను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక సౌండ్ అనేది గట్టిగా రావడంతో హీరో నుండి పద మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ఏదైనా వస్తాయని చెప్పేసరికి హీరో ఉండి ఇదంతా గార్డెన్ ఏవి కూడా రావాలని చెప్పి తన్ని లోపలికనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో సోఫాలో పడుకునేసరికి హీరోకి అస్సలు నచ్చదు, అందుకే తను లేకపోతే అసలు నిద్ర రాకపోవడంతో తను అనేది బెడ్ పైకి తీసుకొచ్చి తనతో పాటే పడుకోబెట్టుకుంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో తిన్నగా పడుకుంటుందా, కాళ్ళు బయటికి అసలు ఎలా పడితే అలా పడుకోవడంతో హీరో సరి చేద్దామన్నా కానీ అసలు హీరో మాట వినదు. కానీ హీరో కూడా తనతో పాటు పడుకున్న వెంటనే తన బాడీ మొత్తం కూడా హీరో పైన వేసి తను అనేది పడుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ తన మోడల్ కార్ అనేది ఉంటుంది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఇది చాలా బాగుందని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నువ్వేమైనా చిన్నపిల్లవా ఇలాంటి వాటితో ఆడుకోవడానికి అని చెప్తూ ఉంటా, అదేం కాదు ఇది మా మదర్ ఇచ్చిన గిఫ్ట్, అందుకే నాకు ఇది చాలా స్పెషల్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ నుండి తన బెస్ట్ ఫ్రెండ్ పేరేమో మియా ఉంటుంది. అలా చూసావు అక్కడ నీ హస్బెండ్ ఒక అమ్మాయితో వెళ్తున్నాడు చూడని చెప్పేసరికి అవును పద వెళ్ళి ఫాలో అవుదామని చెప్పి తను కూడా హీరో వాళ్ళతో పాటు ఫాలో అవుతుంది. అలా హీరో అనేది ఎవరో అమ్మాయి కాదనమాట, తన పేరు వచ్చేసి ట్యాంగ్ అయి ఉంటుంది. తను కూడా ఒక యాక్టర్ అయి ఉంటుంది. తనతో అనేది ఫుడ్ తినడానికి అలాగే వాళ్ళిద్దరు కూడా వెళ్తే చాలా క్లోజ్ గా వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ కోపం వచ్చి వెంటనే తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు తనకి చాలా క్లోజ్ గా వెళ్తున్నావు, అంటే మీ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారా ఏంటని చెప్తూ ఉండేసరికి హీరో నువ్వు చాలా తప్పుగా అపార్థం చేసుకున్నావు, తను కేవలం నా కొలిక్ మాత్రం, అంతకు మించి ఇంకేం లేదు, తన మూవీలో యాక్ట్ చేస్తుంది అంతే అని చెప్పేసరికి హీరో నుండి అవునా సరే కానీ హీరోయిన్ ఏమో జెల్సీగా ఫీల్ అయ్యి అసలు హీరోతో మాట్లాడుకుని వెళ్ళి తను అనేది బెడ్ పైన పడుకుంటుంది. మన హీరో కూడా అసలు పట్టించుకొని బుక్ చదువుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి చూసాడు ఎలా బుక్ చదువుతూ ఉన్నాడు, అవును కదా తనని కొంచెం కంఫర్ట్ చేద్దాము, తనతో కొంచెం మాట్లాడదాం అనేది కూడా లేకుండా ఎలా ఉన్నాడో కోపిష్టి మొక్కపోడు, మనకి కూడా అవసరం లేకుంటే నేను ఇక్కడ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, నన్ను ఇంకేం చేయాలో తెలియక తనే డైరెక్ట్ హీరో వల్ల వెళ్ళి కూర్చుంటుంది. అలా కూర్చున్న వెంటనే తనకి ఏదో తేడా కొట్టడంతో ఏం జరిగిందని చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో అర్థమవుతుంది
అయిపోతుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయిపోయి వెంటనే లేవాలని చూస్తుంది. కానీ హీరో అసలు వదలకుండా నువ్వు ఇక్కడ నుంచి ఎంత ఈజీగా ఎలా వెళ్తావు చెప్పు, నాకు ఆల్రెడీ ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసరికి హీరో నుండి సైడ్ గా తప్పించుకోవాలని చూస్తుంది. కానీ అప్పుడే హీరో తన కిస్ చేసి వదిలిపెడతాడు. మన హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తూనే ఉంటుంది, నేను ఇప్పుడు పర్లేదు బానే ఉన్నాను, నా గురించి టెన్షన్ పడొద్దు, అలాగే నా హస్బెండ్ ఏం నన్ను అంత మళ్ళీ రూడ్ గా ఏం ట్రీట్ చేయట్లేదు అని చెప్పేసరికి సరే అని అంటుంది. తర్వాత ట్యాంగ్ ఏమో హీరోయిన్ కి మెసేజ్ చేసి మనం మీట్ అవుదామని చెప్పేసరికి నెక్స్ట్ డే అక్కడ వాళ్ళిద్దరు కూడా మీట్ అవడానికి అనేది వెళ్తారు. హీరో ట్యాంగ్ ఒక మోడల్ కావడంతో తను అనేది చాలా మంది తన వెనక వస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తింటూనే నిజంగా తను ఒక మోడలే కానీ నోవెల్లో ఉన్న అమ్మాయి మాత్రం అసలు తను ఫీమేల్ లీడే కాదని కోపంగా తిట్టుకుంటా, అయినా సరే నా హస్బెండ్ కి ఎవరిని కూడా దగ్గరికి రానివ్వను, నేను ఎలాగైనా సరే చాలా పీస్ఫుల్ గా డివోర్స్ తీసేసుకుని తన మనీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలని ఒక చూపు చూసేసరికి ట్యాంగ్ ఉండి కోపంగా నీ దగ్గర ఉన్న రింగ్ ఉందే అది నాకు ఎంగేజ్మెంట్ కి ఇచ్చాడు హీరో, కానీ ఇప్పుడు నేను తనతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను, అది కూడా నా స్టడీ అబ్రాడ్ కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరోయిన్ ఇప్పుడు ఏదైతే ఏంటంటే ఆల్రెడీ నాకు హీరోకి పెళ్లి అయిపోయింది, మా ఇద్దరిని కూడా మీరు అసలు దూరం చేయలేరని చెప్తూ ఉంటే ట్యాంగ్ ఉండి నీకు అసలు హీరో అంటే ఇష్టమే లేదు కదని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా రావడంతో చూసిన వెంటనే నాకు స్టమక్ చాలా పెయిన్ వస్తుంది, నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, అలాగే నీకి ట్యాంక్ కి పెళ్లి కూడా ఫిక్స్ అయిందంట కదా, మీ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంట, ఆ రింగ్ కూడా తన కోసం ఇచ్చావంట కదా అని చెప్పేసరికి హీరో ఉండి అస్సలు లేదు, తన మాటలు పట్టించుకోవద్దని చెప్పి తను అనేది కార్లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్ళి ఇప్పటికైనా నిజం చెప్తావా, రింగ్ నిజంగానే నువ్వు ట్యాంక్ కోసం ఇచ్చావా లేకపోతే నా దగ్గర ఉండి చీట్ చేస్తున్నావా ఏంటని కోపంగా తిట్టేసరికి హీరో ఉండి సైలెంట్ అయిపోతాడు. కానీ మళ్ళీ తన మనీ ఎక్కడ మొత్తం పోతుందేమని చెప్పి అలాగే తన విల్లా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడేమో అని భయపడిపోయి నాకు తెలిసి మీరు అలాంటి వాళ్ళు కాదని అమ్మాయిలు ఉన్నారే వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను, ఎప్పుడు నీ చుట్టే తిరుగుతూ ఉంటారని చెప్పేసరికి హీరో ఉండి అసలు ఏమాత్రం విన్నట్టు ఉంటాడు. కానీ మన హీరోనే అక్కడ నుంచి దిగి నీ సంగతి చెప్తా, కొద్ది రోజులు ఆ విల్లా అలాగే మీతో కొంచెం మనీ కూడా నాకు రాని, అప్పుడు నేను అసలు పట్టించుకొని కోపంగా తిట్టుకుంటుంది. మరోవైపు ఏమో హీరో ఓల్డ్ హౌస్ లేక్ అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి హీరోయిన్ హీరో వాళ్ళ సిస్టర్ కనిపిస్తుంది. వాళ్ళ సిస్టర్ కూడా ఎప్పుడు కూడా హీరోయిన్ అనేది తిడుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ వేసుకున్న డైమండ్ నెక్లెస్ చూసేసరికి ఇది మా బ్రదర్ ట్యాంక్ కోసం సపరేట్ గా తనకి ఎంతో ఇష్టమని ప్రిపేర్ చేశాడు తనకి ఇవ్వాలని, కానీ నీకు ఇచ్చాడో నాకు అర్థమైపోయింది అని చెప్పేసరికి అప్పుడే హీరో తన దగ్గరకు అనేది వచ్చేస్తాడు. అలా వాళ్ళ సిస్టర్ ని తిట్టి పంపించేసరికి హీరోయిన్ ఉండే అయితే ఇదంతా కూడా నీ లవర్ కి ఇవ్వాలని రెడీ చేసుకున్నావా, అయితే నాకేం అవసరం లేదని చెప్పి ఇది నాకు అసలు నచ్చలేదని చెప్పి అంటూ ఉంటే హీరో కూడా సరే నా తీసి అక్కడే ఉన్న డస్ట్బిన్ లో పాడేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో అది నీకు నచ్చలేదు కదా ఇదిగో ఇది తీసుకో, ఇది అన్నిటికంటే చాలా వాల్యుబుల్ అని చెప్పి హీరోయిన్ కి అనేది ఇచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ అనేది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే తనకి ఆ డ్రెస్ కొంచెం ఫిట్ కావడంతో బయట ఒక అమ్మాయిని పిలుస్తూ ఉంటే హీరో అనేది వెళ్తాడు. అలా వెళ్తే హీరోయిన్ ఉండి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసరికి నేను నీ హస్బెండ్ అని చెప్పి తనకి చాలా గట్టిగా లిప్ కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఎంత నెట్టేస్తున్నా కానీ అస్సలు తను నెట్టు కాడు. అలా మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తనకి అనేది కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కోపంగా తిట్టుకుంటుంది. కొంపదీసి కోపిస్టోడికి ఏమైనా నేను నచ్చినా ఏంటని తిట్టుకుంటూ ఉంటుంది. అలానే లోపలికి వెళ్ళిన వెంటనే నైట్ అయ్యేసరికి పడుకోపో అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని చాలా హార్ట్గా ఉన్న అబ్బాయిలు అన్నీ కూడా రీల్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉండేసరికి హీరో అది చూసి చాలా కోపం వస్తుంది. నిజంగా వాళ్ళు చాలా బాగున్నారు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అవును వాళ్ళ ఫిజిక్స్ చూడు ఎంత బాగుందని చెప్పేసరికి ఒక్కసారిగా తను ఏం మాట్లాడిందో రియలైజ్ అయ్యి నేను ఇదేం కావాలని మాట్లాడలేదు నువ్వు అడిగినందుకే చెప్పానని అంటూ ఉంటే హీరో తన హీరోయిన్ చేయి తీసుకొని ఒక్కసారి నన్ను కూడా టచ్ చేయి, నీకు కూడా అర్థమవుతుంది కదా నేను కూడా ఎంత బాగున్నానో తెలుస్తుందని చెప్పేసరికి హీరోయిన్ అదంతా చూసి నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, నేను అసలు అలాంటి ఫీల్ అవ్వట్లేదు అని చెప్తున్నా. కానీ హీరో అస్సలు వినాడు. తను కిస్ చేసి బెడ్ పైన నెట్టేసి చాలా ఫోర్స్ గా అలాగే చాలా జెల్సీగా కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగే కావాలనే హీరో వాళ్ళ మదర్ ఏమో ట్యాంగ్ ని పిలిచి తన గురించి నీకు తెలుసు కదా తను ఎక్స్ ఫియాన్సీ అని చెప్పేసరికి తను చాలా మంచి అమ్మాయి, హీరో కోసమే తను వదులుకునింది 4 years గా అబ్రాడ్ లో చదువుకొని వచ్చింది, ఇప్పుడు తను ఒక
ఒక మోడల్ అని చెప్తూ ఉండేసరికి హీరో నుండి ఇదంతా తను కావాలనే చేస్తుంది, నాకు అర్థమైంది, నేను తనకు సపోర్ట్ చేయట్లేదని ఇప్పుడు మళ్ళీ ట్యాంగ్ ని ఇందులోకి ఇన్వాల్వ్ చేసింది, హీరోకి క్లోజ్ అయ్యేలా చేయాలని చూస్తుందని చెప్పి చాలా బాగా తెలుసు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి తను ఇక్కడికి నీ ఎక్స్ ఫియాన్సీ అంటే కదా, తను నువ్వు ఇప్పటికీ ఇష్టపడుతున్నావంట కదా, అందుకే నీ కోసం వచ్చిందంట అని చెప్పేసరికి హీరో నాకు ఎలాంటి ఎక్స్ ఫియాన్సీ అంటూ లేరు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు కూడా వద్దని మళ్ళీ తను కిస్ చేస్తూ ఉంటాయి. మా హీరో నుండి మళ్ళీ ఎప్పుడు కిస్ చేస్తూనే ఉంటావు, నీకేమైనా పిచ్చి పట్టింది, ఈసారి నేను చేస్తానని చెప్పి కావాలనే హీరో కళ్ళకి టై అనేది కడుతుంది. అలా కట్టి తను కిస్ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా తన సైడ్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే హీరో అనేది మళ్ళీ సేమ్ అలానే రిటర్న్ చేస్తూ ఉంటారు. టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తన ప్లాన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి తను ఖచ్చితంగా నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న మనీ తీసుకుని తన లగేజ్ లో సర్దుకొని వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇది గిఫ్ట్ మీకంట, మా బ్రదర్ తీసుకొని వచ్చాడు, ఇందులో నాకు చాలా కాస్ట్లీది ఉంటుందని చెప్పేసరికి అది వినే హీరో నుండి నాకెందుకు, నేను అంత ఇంపార్టెంట్ ఏం కాదని చెప్పి ఆ బాక్స్ అనేది తీసి అక్కడ విసిరి పాడేస్తుంది. అది చూసిన హీరో ఎందుకు లగేజ్ సర్దుకుంటున్నావు అని చెప్పేసరికి అదా ఏం లేదు, కావాలని అవన్నీ కూడా క్లీన్ పెడుతున్నాను అంతే అని చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు కదా అని హీరో కోపంగా చెప్పేసరికి అదేం లేదు, నువ్వు కిస్ చేసావు కదా అందుకే ఇలా చేశాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని తను అనేది వదిలిపెట్టేస్తాడు. అలాగే వాళ్ళిద్దరు కూడా పడుకుంటూ ఉండిపోయేసరికి హీరో అనేది పడుకుండిపోయి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అనేది మెలకు రావడంతో హీరో చేతిలో నుంచి తన చైన్ అనేది తీసుకొని కావాలని హీరో బాడీని అనేది టచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా రోజు నైట్ హీరో అనేది హీరోయిన్ చేతితో తన బాడీని టచ్ చేయడం గుర్తు రావడంతో మళ్ళీ అలా చూస్తూ నిజంగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళి వాష్రూమ్ లోకి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి హీరో అడిగేసరికి ఎందుకు ఏం లేదని చెప్తూ ఉంటే హీరోని నాకు అర్థమైంది పద అని చెప్పి తన అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే తను కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు అలాంటిది కాదు, నేను చెప్పేది వినన్నా కానీ అస్సలు హీరో వినడు. అలా నెక్స్ట్ మార్నింగ్ ఇంకా ఏదో పార్టీ ఉండడంతో అక్కడ అనేది తీసుకొని వెళ్తారు, అది కూడా హీరోయిన్ బర్త్డే ఉంటుంది. అలా హీరో అనేది హీరోయిన్కి ఒక స్పెషల్ నక్లీస్ అనేది ఇచ్చింటారు. అది చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అది చాలా కాస్ట్లీది కదా అని చెప్తూ ఉంటే అయితే ఏంటంటే అని చెప్పి ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే అప్పుడే హీరో అనేది ట్యాంక్ కోసం ఫ్లవర్స్ పంపించడం అదొక వైరల్ న్యూస్ గా మారిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ నిజంగా హీరో అంటే తనకి ఇష్టం లేదేమో, నిజంగానే ట్యాంగ్ అంటే తనకి ఇష్టమేమో, అందుకే తన కోసం ఫ్లవర్స్ పంపించాడు, ఆయన తన వైఫ్ బర్త్డే గుర్తులేదని చెప్తూ ఉండేసరికి అందరు కూడా హీరోయిన్ కూడా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో తన్ని పికప్ చేసుకోవడానికి వచ్చేసరికి ఆ హీరో ఉండి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తే తను నువ్వు ట్యాంక్ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో అనేది చాలా వైరల్ అయింది, అందుకే తను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పేసరికి హీరో ఇంటికి వెళ్ళి ఇంటి బట్లర్ ఫోన్ చేస్తే ఇంకా మేడం రాలేదని చెప్తారు. అది విన్న హీరో చాలా కోపడతాడు తను ఎక్కడికి వెళ్ళిందా అని. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చేసరికి బట్లర్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక కొత్తగా తను తీసుకున్న విల్లలోకి వెళ్ళాలని నేను ఇంటికి రావాలనుకోవట్లేదని చెప్పి తను అనేది మళ్ళీ డోర్ వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన బట్లర్ ఏమో హీరోకి ఫోన్ చేసి చెప్పేసరికి హీరో తన కార్ అనేది మధ్యలోనే ఆపేపిస్తాడు. అది చూసి హీరోయిన్ బయటకు వచ్చేసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నన్ను బయటకు తీసుకొని వెళ్ళి అందరిలో నా పరువు తీయాలని ఏమైనా అనుకుంటున్నావే ఏంటి చెప్పు, అలా అయితే నేను ఇంట్లో నుంచి కూడా బయటికి రాను, అందరూ కూడా నన్ను ఎలా మాట్లాడారో తెలుసు, నీకు అంతగా ఇష్టం ఉంటే ట్యాంక్ తో పాటు నువ్వు ట్యాంక్ తో పాటే ఉండు, నా దగ్గరికి రావాల్సిన పని కూడా లేదని చెప్పి చాలా గట్టిగా చెప్పేస్తుంది. అది విన్న హీరో నేను చెప్పేదాకైనా వింటావా, నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్తున్నా కానీ అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తను వెళ్ళిపోతున్నా కానీ హీరో అసలు పట్టుకోకుండా తన దగ్గరికి లాక్కుంటాడు. అలా లాక్కునేసరికి హీరో నుండి నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అసలు వద్దు, నాకు నిజంగానే నీ పైన చాలా కోపం వస్తుందని చెప్తున్నా కానీ హీరో అస్సలు వదలడు. అలా వదలకపోయేసరికి హీరో నీకేమైనా పిచ్చి పట్టిందని చెప్తూ ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పేసరికి హీరోని వెంటనే నార్మల్ అయిపోయి అదేమో అవసరం లేదు, నువ్వు చెప్పినట్టే నేను అపార్థమే చేసుకున్నాను, నన్ను క్షమించని చెప్తుంది. అప్పుడు హీరో సీసీటీవీ ఫుటేజ్ చూపించాలని చూస్తూ ఉంటే వద్దని చెప్పేస్తుంది. అలా ట్యాంగ్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అంకుల్ ఏం జరిగిందో మొత్తం కూడా మీడియా వాళ్ళకి ట్యాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయమను, అలాగే ట్యాంగ్ నా వైఫ్కి వచ్చి సారీ చెప్పమను, లేకపోతే నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదని చెప్పేసరికి మరోవైపు ఏమో ట్యాంగ్
ట్యాంక్ వాళ్ళ నాన్న నుండి ఈ న్యూస్ మొత్తం కూడా చాలా వైరల్ అయిపోయింది. తన వైఫ్ ఏమో తన అపార్థం చేసుకునిందంట. అందుకే నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి తనకి సారీ చెప్పనేసరికి, నాన్న అదేమొద్దు, హీరో నన్ను ఇష్టపడుతున్నాడు అనేసరికి వాళ్ళ నాన్న నుండి బిజినెస్కి ఎఫెక్ట్ వస్తుంది, చెప్పిన పని చేయమని తన ట్యాంక్ అనేది చెప్పేస్తాడు. అలా హీరో అలాగే హీరోయిన్ కూడా ఇంటికి అనేది వెళ్తారు. తర్వాత హీరోయిన్ అనేది ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన దగ్గరికి రమ్మని హీరో పిలిస్తే తను కూడా వెళ్ళి పడుకుంటుంది. అలా హీరో దగ్గర పడుకునేసరికి హీరో చేస్తున్న పని కూడా పక్కన పెట్టేసి హీరో తోటి క్లోజ్ అవ్వాలని చూస్తూ, మనం చాలా డేస్ అయింది కదా అని చెప్తూ ఉంటే హీరో కూడా సరే అని తను అనేది కిస్ చేసి తనతో నైట్ ని స్పెండ్ చేయాలని చూసేసరికి ఒక్కసారిగా హీరోయిన్ ఆపేస్తుంది. నువ్వేం పని చేస్తున్నావో తెలుసా, మనకి కేవలం కిస్ దాకే తప్ప అంతకు మించి ఇంకా ముందుకు వెళ్ళడానికి అస్సలు వీల్లేదని చెప్పేసరికి హీరో ఉండి ఎందుకని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో తన మనసులోన, మనం తర్వాత డివోర్స్ తీసుకుంటే తర్వాత ఎవరు ఫేస్ చేయాలి, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు, నువ్వు ఒకవేళ నాకు డివోర్స్ ఇచ్చేసావు అనుకో, నువ్వు తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా, అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేసి పడుకోమని చెప్పేసరికి హీరో కూడా పడుకుంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ హీరోయిన్ బర్త్డేని హీరో చాలా స్పెషల్గా రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరో ఇచ్చిన చైన్ కూడా ఈ హీరోయిన్ వేసుకునేసరికి అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఉండి ఈ గిఫ్ట్ నీకు ఎవరు ఇచ్చారని చెప్తూ ఉంటే మీ అన్నయ్య ఇచ్చాడని చెప్పేసరికి, అవునా, మా గ్రాండ్ మాస్ చనిపోతే ఇది తనకి లాస్ట్ ఇచ్చిన గిఫ్ట్, తన దగ్గర ఉన్న ఆస్తి కంటే ఇదే చాలా ఎక్కువగా వాల్యుబుల్గా ఎప్పుడూ చూసుకుంటాడని చెప్పేసరికి హీరోయిన్కి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి ట్యాంగ్ వచ్చేసి, నన్ను క్షమించు, నువ్వు చాలా అపార్థం చేసుకుంటావని అసలు అనుకోలేదు, కానీ ఏదైతేనేమి నాకు తనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు కదా, అది చాలు కదా, కానీ నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు, నేను నీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి, అలాగే తను అనేది చాలా బుల్లి చేస్తూ, నువ్వు చదువుకోలేదు కదా, అందుకే హీరోకి నిన్ను ఇష్టపడట్లేనట్టున్నానని కావాలని హీరోయిన్ అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే కావాలని హీరోయిన్ ట్యాంగ్ అనేది కొట్టేసరికి అక్కడికి హీరో వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి హీరోయిన్ చైన్ పట్టుకుని, నీకేం కాలేదు కదా నీ చేయికి, అలాగే నీ చేయికి కూడా దెబ్బ తగలేదు కదా అని చెప్తూ ఉండేసరికి, నాకేం కాలేదని చెప్తూ ఉంటే ట్యాంగ్ ఉండి, నీ వైఫ్ నన్ను కొట్టింది, నాకే అయితే దెబ్బ తగలేదు కానీ నీ వైఫ్కి ఏమవుతుందని చెప్పేసరికి, నా వైఫ్ నువ్వు ఏదో ఒకటి అని ఉంటావు, అందుకే తను ఇలా కొట్టింటుందని చెప్పేసరికి హీరో కోపంగా ట్యాంగ్ వైపు తిరిగి, నువ్వు ఇలానే చేస్తే నేను మొత్తం ఏం చేయాలో నీకు తెలుస్తుంది కదా అని చెప్పేసరికి సరే అని అంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అనేది హీరోయిన్ కు ఫోన్ చేసి, మియా నీకు తెలుసా, జింగ్ నా ప్రాజెక్ట్ ను ఒప్పుకునింది, తన నా మెయిన్ లీడ్ లో ప్రోగ్రామ్ చేయడానికి కూడా ఒప్పుకునిందని చెప్పేసరికి, నీకు తన గురించి తెలీదు, తను చాలా మంచిదే కాదని చెప్తూ ఉండేసరికి, అయితే ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఒప్పుకైంది, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి తన ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం ఇంకేం చేయాలో తెలియక సరే అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి జింగ్ అనేది వస్తుంది. తనే అనమాట ఈ నోవెల్లోనే ఫీమేల్ లీడ్, కానీ తను ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కానీ ఈ నోవెల్ గురించి తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి హీరోకి క్లోజ్ గా వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటే హీరో తన హీరోయిన్ వైపు ఒకసారి చూసి సైలెంట్ గా తల మాత్రమే ఊపేస్తాడు. కానీ మన హీరోయిన్ ఏమో చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాగే ఈ నోవెల్ ఫీమేల్ లీడ్ వచ్చింది, ఖచ్చితంగా నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తాడేమో అని. అలా నైట్ పడుకున్నా కానీ అదే కలవరిస్తూ ఉండేసరికి హీరో ఉండి, నువ్వు టెన్షన్ పడొద్దు, నేను నీకు డివోర్స్ ఇచ్చేసినా కానీ చాలా ఎక్కువ ఆస్తి, అలాగే విల్ల కూడా నీకే ఇచ్చేస్తాను, కానీ ఎప్పుడు అదే విల్ల గురించి అడిగినావనుకో చెప్పి, అలాగే నేను నీకు ఎందుకు డివోర్స్ ఇచ్చేస్తాను చెప్పు అని అంటున్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. త్వరలోని నోవెల్లో జరిగినట్టే జరుగుతుందని హీరోయిన్ అనుకుంటూ, నువ్వు ఖచ్చితంగా చూడు, నాకు ఒకసారి డివోర్స్ ఇస్తావని చెప్పి ఏడుస్తూ అలాగే బాధపడిపోతూ అలానే నిద్రపోతూ ఉంటే హీరో ఉండి, ఈ పిచ్చి పిల్ల అసలు నన్ను వదిలిపెట్టట్లేదు, ఎప్పుడు కూడా నా మనీ గురించి ఆలోచిస్తూ ఉంటుందని కోపంగా మనసులో తిట్టుకొని పడుకుండిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హీరో తోటి చూస్తూ, నేను కూడా నాకు ఎలాంటి జాబ్ లేదని అందరూ కూడా అంటూ ఉన్నారు, నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటానని చెప్పేసరికి, అవన్నీ కూడా వద్దు, ఈ రోజు ఒక ఆక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం పద అని చెప్పి హీరోయిన్ అనేది హీరోయిన్ అక్కడికి తీసుకొని వెళ్తాడు. అక్కడ హీరోయిన్ పెట్టుకున్న ఒక రింగ్ చూసిన వెంటనే, ఈ రింగ్ అనేది ట్యాంక్ కి చాలా ఇష్టము, అందుకే నీకు ఇచ్చినట్టు ఉన్నాడు బాస్ అని చెప్పేసరికి ట్యాంక్ కూడా అక్కడికి వచ్చి, అవును నేనే తన కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేశారని చెప్పేసరికి, అయితే ఏంటంటే తను అది ఒక ఇంజనీర్ నుంచి చేపించాడు, అది కూడా నా కోసమే, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పేసరికి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, అది ట్యాంగే చేసి ఇచ్చింది, అది కూడా తన కోసం చేశాడని హీరో చెప్పాడంట ట్యాంక్ అని చెప్పేసరికి హీరో నుండి సైలెంట్ అయిపోతుంది. అలాగే అందరూ కూడా అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోయి కోపంగా వాళ్ళందరి వైపు తిడుతున్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు. అది చూస్తున్న హీరోయిన్ కోపంగా బయటకు అనేది వచ్చేస్తుంది. అలా బయటకు వెళ్దామని చూస్తూ ఉంటే ఆల్రెడీ తన కోసం హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి, అలాగే
నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నా కానీ హీరో వినడు. కోపంగా ఆర్డర్ వేసేసరికి తప్పక సరే అని వెళ్ళి హీరో ఒళ్ళో వెళ్ళి కూర్చుంటుంది. అది చూసిన హీరో ఉండి కింద ఫైల్ ఉంది, ఒకసారి ఫైల్ అయినా చూడు, అలా కూర్చుంటే ఫైల్కి దెబ్బ తగులుతుందని చెప్పేసరికి హీరో నుండి అంటే నాకంటే నీకు ఫైల్ ఎక్కువైపోయింది కదని చెప్పేసరికి హీరో తనకి కిస్ చేయాలని చూస్తే అవేం అవసరం లేదు, ఫస్ట్ చెప్పు నీకు ఈ రింగ్ ట్యాంక్ కోసమే నువ్వు ప్రిపేర్ చేయించావా, అలాగే మీ గ్రాండ్ పా ఫోర్స్ చేయడం ద్వారా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను అంటే నీకు ఇష్టం లేదని చెప్తూ ఉంటే అవేం కాదు కానీ ఏదైనా కానీ కంపెనీ కొంచెం ఇంపార్టెంట్ కదా, ఫైల్ కూడా అంత ఇంపార్టెంట్ ఇది, ఫస్ట్ అయితే ఫైల్ తీసుకుని ఇవ్వని చెప్పేస్తాడు. అయితే సరేలే అని హీరోయిన్ కూడా నార్మల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ మియాని మీట్ అవడానికి వెళ్ళి తన కోసం ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంది, అది కూడా బ్రాస్లెట్. అది చూసిన తన ఫ్రెండ్ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ కి గిఫ్ట్ చేసేసరికి అక్కడ బిజినెస్ మీటింగ్ వచ్చిన హీరో అదంతా కూడా చూసేస్తాడు. అలా చూసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడి బయటకు వస్తూ ఉంటే ఆల్రెడీ అక్కడ హీరో తన కోసం వెయిట్ చేయడం చూసి నువ్వు ఎప్పుడు వచ్చావని అంటే ఇప్పుడే నా మీటింగ్ అయిపోయింది అందుకే నీ దగ్గరకు వచ్చానని చెప్తారు. కానీ తన దగ్గర ఉన్న సెక్రటరీ ఏమో మా బాస్ ఇక్కడ ఆల్రెడీ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాడు, కానీ తన వైఫ్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో చూడని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ వదిలిపెట్టి కార్లో కూర్చుంటూ ఉంటే హీరో అక్కడ ఉన్న ఒక టిష్యూ తీసుకొని హీరోయిన్ చంపన్ అనేది క్లీన్ చేసేసరికి హీరోయిన్ ఎందుకు ఇలా క్లీన్ చేస్తున్నావు అని చెప్పేసరికి నేను తప్ప నీకెవరో కూడా ఇలా కిస్ చేయడానికి వీల్లేదని చెప్పేసరికి తను ఒక అమ్మాయి పైన కూడా ఇలా జెల్సీగా ఫీల్ అవుతారని చెప్తూ ఉన్నా కానీ తను అస్సలు పట్టించుకోడు. అలా తను కిస్ చేసేస్తాడు. అది చూసిన అసిస్టెంట్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరు కూడా పడుకుంటూ ఉంటే హీరో ఉండే సరే అయితే ఫుడ్ అసలు నువ్వేం తినలేదు కదా తినని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా తింటారు. అలా హీరోయిన్ ఉండి నేను నీతో పాటు జాబ్కి రావచ్చు, నేను ఏదొకైనా జాబ్ చూసుకుంటానని చెప్పేసరికి అదేం అవసరం లేదు, కొద్ది రోజులు నా అసిస్టెంట్గా వర్క్ చేయ తర్వాత నువ్వు ఓన్గా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ హీరో వాళ్ళు ఒక మూవీకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి జింగా అలాగే మిగతా కొంతమంది ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉంటారు. హీరో ఉండి కావాలని హీరోయిన్ సైగా చేసి కూర్చోమని చెప్పేసరికి హీరోయిన్ అలానే కూర్చుంటుంది. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ మూవీలోనే మనం జింగ్ని మెయిన్ లీడ్ పెట్టుకోవాలనుకుంటున్నాము, మీరేం ఆలోచిస్తున్నారని చెప్పేసరికి హీరో ఒకసారిగా హీరోయిన్ వైపు చూసి తను ఎవరైనా అడుగుతూ ఉంటే హీరో ఉండి తన నా అసిస్టెంట్ అని చెప్తారు. కానీ కిందేమో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా గట్టిగా హ్యాండ్స్ అనేది హోల్డ్ చేసుకుని ఉంటారు. మరోవైపు ఏమో జింగ్ అనుకుంటుంది నిజంగానే హీరోయిన్ చేస్తున్న పిచ్చి పనులకి హీరోయిన్ అంటే తనకు అసలు ఇష్టం లేకున్నట్టుంది, అందుకే తన అసిస్టెంట్ అని చెప్తున్నాడని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అలాగే ఈ షోలోన జింగ్ అసలు సెట్ కాదు ఈ మూవీకి, తను వేరే అమ్మాయిని కొత్తగా మనం ఒక అమ్మాయిని ట్రీట్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసరికి హీరో కూడా నా అసిస్టెంట్ చెప్పింది కదా అదే కరెక్ట్ అని చెప్పి ఈ మూవీలో నుంచి జింగ్ అనేది తీసేస్తారు. అది చూసిన జింగ్ కోప్పడుతుంది. అలాగే నేను మీతో ఏదో సరిగా కొంచెం మాట్లాడలేనట్టున్నాను, మీరు అందుకే నా పైన అపార్థం చేసుకుంటున్నారు, ఫస్ట్ అయితే నేను మీతోటి కంపెనీ ఇస్తానని చెప్పి టీ తీసుకొని వెళ్ళి హీరోయిన్ పైన అనేది వేసేస్తుంది. అది చూసిన జింగ్ ఉండి నేను కావాలని ఏం చేయలేదు పొరపాటున పడిందని చెప్పి వెళ్ళి క్లీన్ చేసుకోమని చెప్పేసరికి తనతో పాటు జింగ్ కూడా వెళ్తుంది. హీరోయిన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే నీకు తెలుసు కదా ఈ నోవెల్ గురించి, నేను ఇందులో నేనే మెయిన్ లీడ్, నువ్వు ఎంత కావాలని చేస్తున్నా కానీ హీరో అసలు నీ దగ్గరకు కూడా రాడని చెప్తూ ఉండేసరికి అయితే ఏంటి ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి చూస్తూ ఉండని చెప్పేసరికి జింగ్ ఏమో కోపంగా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ అక్కడున్న హెయిర్ డ్రైయర్ తోటి మొత్తం జింగ్ హెయిర్ నంతా కూడా పాడు చేసేస్తుంది. అది చూసిన జింగ్ కోపంగా తిట్టుకుంటూ ఉంటే హీరోయిన్ ఏదో సాధించేశాననే హ్యాపీనెస్ తోటి వెళ్ళి కార్లో కూర్చుంటుంది. కానీ ఆ డ్రెస్కి అంత కంఫర్టబుల్ గా లేకపోవడంతో హీరోయిన్ ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరో వెంటనే తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. అలా తర్వాత హీరో ఉండి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తాడు. ఆల్రెడీ తన బెస్ట్ ఫ్రెండ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, తన పేరు వచ్చేసి గు ఉంటుంది. గు ఏమో తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అంతకుముందు అసలు గూకి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా అని ఆలోచిస్తున్న ఇంటికి అనేది వచ్చేసరికి హీరో ఉండి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదు అన్ని కూడా నీకు చెప్పాలని హీరోయిన్ అనేది చెంప పైన కొడుతుంది. అది చూసిన బట్లర్ ఉండి ఫస్ట్ టైం ఒక అమ్మాయి మా బాస్ ని కొట్టడం కూడా, అది కూడా తన వైఫ్ ఎప్పుడు కూడా బాస్ కు భయపడిపోయేది ఇలా ఎలా కొట్టిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో దగ్గర ఎప్పుడు నీకు కిస్సే కావాలా, నాకు కూడా నా గురించి కూడా ఎప్పుడు ఆలోచించవని చెప్పి కోపంగా భయపడిపోతూనే లోపలికి వెళ్తుంది. నేను ఎందుకు ఇలా కొట్టానా అని. అప్పుడే హీరో లోపలికి వచ్చేసరికి గట్టిగా హీరోయిన్ అనేది తన దగ్గర అతుక్కునేసరికి నేను నిన్ను కావాలని ఏం కొట్టలేదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ అంతే అని చెప్తూ ఉండేసరికి అవునా
కొట్టేంత ధైర్యం చేసి మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడగలవు అని చెప్పి తనకి ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వేమైనా మనిషివా లేకపోతే ఇంకేంటి, ఇలా ఎవరైనా పెదాలని ఇలానే నా కొరికేసేదని చెప్పి హీరోని బయటికి నెట్టేస్తుంది. అలా తర్వాత తన సోఫాలోనే పడుకోవడంతో హీరో తను మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఎత్తుకొని తన బెడ్ పైన పడుకోబెట్టిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది మెలకు వస్తుంది. మరోవైపు ఏమో జింగ్ ఉండి మళ్ళా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే నీకు ఈ ప్రాజెక్ట్ అస్సలు రాలేదని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ కోపంగా ఉండడంతో బట్లర్ ఉండి బాస్ ఈ ఫైల్ మర్చిపోయాడు, ఈ బాస్కి వెళ్ళి ఈ ఫైల్ ఇవ్వండి అని చెప్పేసరికి తన దగ్గరికి నేను అసలు వెళ్ళాను, తన గురించి నా దగ్గర చెప్పొద్దని నేను తిడుతున్నా కానీ బట్లర్ ఉండి ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ మేడం తీసుకొని వెళ్ళండి అని చెప్పేసరికి తప్పక సరే అని తను అనేది కార్లో కంపెనీకి వెళ్తుంది. అప్పుడే అక్కడ హీరో అనేది వెయిట్ చేయడంతో ఇదిగో నీకు ఈ ఫైల్ అంటే ఇంపార్టెంట్ కదా, అందుకే ఈ ఫైల్ ఇవ్వడానికి వచ్చానని చెప్పి తను ఇంకా వెళ్తానని అంటూ ఉంటే హీరో అదేమొద్దు, ఈరోజు ఒక చిన్న పార్టీ ఉంది కంపెనీకి సంబంధించింది, నాతో ఒక ఫీమేల్ అమ్మాయి కావాలి, నాతో పాటు నువ్వు వస్తావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే నువ్వు అడిగావు కాబట్టి వస్తాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పేస్తాడు. అలా తను అనేది లోపలికి తీసుకొని వెళ్తాడు. అలాగే తన కోసం ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రెస్ కూడా ప్రిపేర్ చేసి ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే హీరోయిన్ చాలా అందంగా కనిపించేస్తుంది. అది చూసిన హీరో ఏమో తనని తాను అసలు కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ అనేది కిస్ చేస్తూ తన డ్రెస్ ని రిమూవ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ ఏమో ఇంకా పార్టీ కూడా అసలు కంప్లీట్ కాలేదు, ఏం పనులు ఇవన్నీ అని చెప్తూ ఉంటే హీరో సరే అయితే పార్టీ ఇంకెక్కువసేపు ఉండదని చెప్పి ఆ పార్టీలోనే అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మళ్ళీ జింగ్ అనేది వస్తుంది. అలా జింగ్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటే హీరో ఉండి నువ్వెవరో నాకు తెలియదని చెప్పేసరికి మీరెవరో నాకు తెలియదని హీరో వెళ్ళిపోబోతూ ఉంటే జింగ్ ఏమో హీరో చేయిని పట్టుకుంటాడు. అది చూసిన హీరో కోపంగా చూసేసరికి తను వదిలిపెట్టేసి సరే అయితే మీకు ఎప్పుడో ఒక రోజు నేనంటే గుర్తొస్తాను, అప్పుడు మీరు నన్ను చాలా ఇష్టపడతారు, చూస్తూ ఉండండి అని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గర పోయేసరికి హీరోయిన్ అప్పుడే తన చేయికి చూసుకునేసరికి అక్కడ ఇంకొక డైమండ్ రింగ్ అనేది ఉంటుంది. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మళ్ళీ హీరో కంపెనీకి వెళ్ళేసరికి అక్కడికి జింగ్ వచ్చేసి చూస్తూ ఉండు, నువ్వు పాస్ట్లోనే ఏం చేసావు, నన్ను కొట్టినందుకే హీరో నీకు డివోర్స్ ఇచ్చేసి పంపించేశాడు, ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని కావాలని హీరోయిన్ చైన్ తీసుకొని తన చెంప పైన అనేది కొట్టించుకుంటుంది. అంతటితో వదిలిన హీరోయిన్ ఇంకా రెండేట్లు అనేది కొడుతుంది. అలా కొట్టేసరికి అప్పుడు అక్కడ హీరో వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి జింగ్ ఏమో చాలా ఇన్నోసెంట్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటే హీరో ఉండి నీ చేయికి ఏం కాలేదు కదా, నువ్వు బాగున్నావు కదని చెప్పి జింగ్ వైపు తిరిగి నా వైఫ్ జోలికి రావద్దని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే జింగ్ ఉండి ఎందుకు ఇలా నోవెల్ చేంజ్ అయిపోతుంది కోపంగా తిట్టుకొని వెళ్తుంది. తర్వాత హీరో ఉండి సరే అయితే మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా గ్రాండ్గా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కూడా వెడ్డింగ్ డ్రెస్సులు అనేది వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ హీరో వాళ్ళ సిస్టర్ చాలా బాగున్నావు ఇప్పుడే వస్తారని బయటకు వెళ్తుంది. అప్పుడు అక్కడికి చింగ్ వచ్చి నీ వల్లే తెలుసా నా యాక్టింగ్ కెరీర్ పోయింది, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నేను నిన్ను అసలు మంచిగా ఎలా వదిలినిస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి సరే అయితే నీకు మళ్ళీ కెరియర్ వచ్చేలా నేను ఏం చేస్తానని చెప్తూ ఉండేసరికి అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరో రావడం చూసిన జింగ్ ఉండి దగ్గరికి వచ్చేవనుకో తన్ని చంపేస్తానని చెప్పేసరికి నేను అసలు తన దగ్గరికే రాను, కానీ నేను చెప్పేది విను, నీకు ఏది కావాలన్నా అది ఇస్తానని చెప్పి తనకి క్లోజ్ గా వెళ్ళి ఆ కత్తిని అనేది కింద పాడేపించి తన బాడీ గార్డ్స్ తోటి జింగ్ అక్కడి నుంచి పంపించేస్తాడు. అది చూసిన హీరోయిన్ అప్పుడు రిలీఫ్ గా అవుతుంది. అలాగే ఇప్పుడు నీకేం కాలేదు కదా నీ హీరో వైపు తిరిగేసరికి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నానని చెప్పేస్తారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ డోర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో తనకి కిస్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.